సజీవుడు మన రక్షకుడు యేసు క్రీస్తు నామంలో మనకందరికి శుభములు. క్రీస్తు ఆత్మ అయి మన మధ్యలో ఉన్నాడు. సమస్తమును ఎరిగినటువంటి వాడు, సర్వాధికారి. యేసుక్రీస్తు మాటలు జీవాన్ని పుట్టించేటటువంటి మాటలు, రక్షణనిచ్చేటటువంటి మాటలు, ఆయన మార్గంలో స్థిరముగా నిలుచుటకు సహాయపడేటటువంటి మాటలు. యేసుక్రీస్తు బోధలు క్రీస్తు రాకడ కొరకు మనము పవిత్రమైన కన్యక వలె సిద్ధపడుటకు, ఏ ముడత కళంకము మచ్చ లేనటువంటి సంఘముగా సిద్ధపడుటకు సహాయపడేటటువంటి మాటలు మనము వినుచున్నాము. దేవునికి వందనాలు. కీర్తనల గ్రంథంలో నుంచి 35వ కీర్తనల్లో 23వ వచనాన్ని చదువుకుందాం. 35వ కీర్తన 23వ వాక్యం. నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనుము, నా దేవా నా ప్రభువా, నా పక్షమున వ్యాజ్యమాడుటకు లెమ్ము. నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనుము. న్యాయము, దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నటువంటి దావీదు గారు న్యాయము తీర్చుటకు రమ్ము అంటే ఆంతర్యము అన్యాయము జరుగుతుంది, అన్యాయము జరుగుతుంది. నిర్హేతకముగా నిర్నిమిత్తముగా నన్ను వారు ఎగతాళి చేస్తున్నారు. దూషించుటకై పెద్ద నోరు పెట్టుకొని దూషిస్తున్నారు. సమాధానపు మాటలు మాట్లాడరు. నా ప్రాణము తీయుటకై వారు పరిగెత్తుచున్నారు. నన్ను నిందిస్తున్నారు. వారు నేనెరుగని వారును కూడా నా మీదికి కూడి వచ్చుచున్నారు. నేను చనిపోవాలని వారు ప్రయత్నం చేస్తున్నారు. ఇవన్నీ దావీదు గారు చూడండి ఎన్ని విధాలుగా తాను ఆ శ్రమల గుండా వెళ్తున్నాడు. అయితే దేవుని యొక్క ప్రతిస్పందన మనం అనుకున్నట్టు లేదా దావీదు గారు అనుకున్నట్టు జరగడం లేదు. ఆలస్యం అవుతుంది. ప్రభువా, నువ్వు దూరముగా ఉన్నట్టున్నావు అన్నటువంటి, మరలా ఒకవైపు తన శత్రువుల నుండి శ్రమలు, మరొక వైపు దేవుని విషయంలో సంశయాలు. ఎందుకు దేవుడు దూరంగా ఉన్నాడు? ఎందుకు దేవుడు మౌనంగా ఉన్నాడు? ఎందుకు దేవుడు న్యాయం తీర్చడం లేదు? నేను ఇంతగా బాధపడుచున్నాను, ఎందుకు దేవుడు ఊరకున్నాడు అని మరొక ఆత్మ సంబంధమైనటువంటి కలవరము, ఆత్మ సంబంధమైనటువంటి కలవరం. ఇప్పుడు ప్రస్తుతానికి మాట్లాడుతున్న సమయానికి తరువాత దేవుడు మౌనముగా లేడని, దేవుడు దూరముగా లేడని, దేవుడు అన్యాయం చేయడని, దేవుడు న్యాయవంతుడే అని బాగుగా ఎరిగినటువంటి వాడు దావీదు గారు. నీవు వ్యాజ్యమాడినప్పుడు చూడండి 51వ కీర్తనలోనే దేవుడు న్యాయవంతుడు అని అనేక విషయాలలో మనం చూస్తాము. 51వ కీర్తనలో నాలుగవ వచనంలో, నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను, కావున ఆజ్ఞ ఇచ్చునప్పుడు నీవు నీతిమంతుడవుగా అగుపడుదువు, తీర్పు తీర్చునప్పుడు నిర్మలుడవుగా అగుపడుదువు. తీర్పు తీర్చునప్పుడు నిర్మలుడుగా అగుపడుదువు అంటే నువ్వు న్యాయం చేస్తే నువ్వు పవిత్రుడవుగా ఉంటావు, నువ్వు అన్యాయం చేయువాడవు కాదు.
నేను తప్పు చేశాను, నేను తప్పు చేశాను కాబట్టి నువ్వు తీర్పు తీరిస్తే అది న్యాయముగానే ఉంటుంది. తీర్పు తీర్చావు. ఎలాగో నా కుమారుణ్ణి చంపావు కాబట్టి నువ్వు న్యాయవంతుడవు. ఎంత మాట, ఎంత ఆత్మ సంబంధమైనటువంటి మాట. నా కుమారుడు చనిపోతే దేవుడు న్యాయవంతుడు. చిన్న పిల్లోడు చనిపోతే దేవుడు న్యాయవంతుడు. ఎంతగా ప్రార్థన ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన జవాబు రాలేదు, దేవుడు న్యాయవంతుడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్న జవాబు రాలేదు, రాదు, దేవుడు న్యాయవంతుడు. ఈ పాటలను మనము నేర్చుకోవాలి. ఈ పాటలను మనము మెల్లగా మన అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్, దేవుణ్ణి గురించినటువంటి జ్ఞానం విషయంలో మనం ఒక్కొక్క మెట్టు ఎక్కాలి. దేవుడు ఎన్నడెన్నటికీ కూడా అన్యాయస్తుడు కాదు, ఆయన న్యాయవంతుడే, ఆయన న్యాయము చేయువాడు. చూడండి, ద్వితీయోపదేశ కాండములో 32వ అధ్యాయములో 4వ వచనము. ఆయన ఆశ్రయదుర్గముగానున్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీయు న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. ఆయన చర్యలన్నీయు న్యాయములు. ఇశ్రాయేలీయులను ఐగుప్తులో 400 సంవత్సరములు ఐగుప్తు బానిసత్వం కింద ఉండుట విషయము కూడా దేవుడు న్యాయవంతుడు. దేవుడు న్యాయవంతుడు. అసలు 400 సంవత్సరాలంటే ఎన్ని తరముల వారు, ఎన్ని తరముల వారు. ఏమయ్యాడు మా దేవుడు? యోసేపు గారి తర్వాత వచ్చినటువంటి తరము వారందరూ ఒక్కొక్క తరములో ఏంటి బానిసత్వము? మా పితరులు దేవుని దగ్గర ఎన్ని గొప్ప కార్యాలు చూశారు, మరి ఇప్పుడు దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఇప్పుడు దేవుడు ఎందుకు మౌనముగా ఉన్నాడు? కానీ దేవుడు న్యాయవంతుడు. ఆయన న్యాయమును, ఆయన నీతిని, ఆయన తీర్పులను మనము ప్రశ్నించలేము. ప్రశ్నించలేము అంటే మనకు అది అర్థము కాదు. ప్రశ్నించకూడదని కాదు, కానీ మనకు అది అర్థం కాదు. దేవుడు న్యాయవంతుడు. సరే, ఇప్పుడు మన జీవితాల్లో చాలాసార్లు చాలా విషయాలలో మనకు అన్యాయం జరుగుతుంది. సమాజం ద్వారా, సంఘము ద్వారా, కుటుంబ సభ్యుల ద్వారా, భర్త ద్వారా, భార్య ద్వారా, పిల్లల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా మనకు అన్యాయం జరుగుతుంది. అది మనము చెక్ చేసుకోవచ్చు, ఎవరెవరు నాకు అన్యాయం చేయుచున్నారు. నిజంగానే అన్యాయం చేశారు, కానీ కొంతకాలం తర్వాత దేవుడు ఎట్లా న్యాయం చేస్తాడంటే అసలు మనం ఊహించి ఉండం. దేవుడు ఇట్లా కూడా న్యాయం చేస్తాడా అని. దేవుడు ఇట్లా కూడా న్యాయం చేస్తాడా? దేవునికి స్తోత్రం. మనం ఏమనుకుంటామంటే, సాధారణంగా ఎవరైనా నాకు అన్యాయం చేశారనుకోండి, దేవుడు వాళ్ళని శిక్షించి నాకు రావలసినటువంటిది ఇప్పించాలి అని మన సింగిల్ యాంగిల్డ్ వ్యూ ఆఫ్ గాడ్. అంటే దేవుణ్ణి చూచటంలో చిన్న కోణంలోనే మనం చూస్తాం. నీకు రావలసింది అక్క నుండి బదులు ఇంకొక దగ్గర నుండి దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం.
ఇంకొక దగ్గర నుండి దేవుడు ఇచ్చినప్పుడు, ఆహా, దేవుడు ఈలాగు జవాబును ఇస్తున్నాడు. ఇక దాని గురించి మర్చిపోవాలి. దేవుడు ఉన్నాడు. దేవుడు న్యాయము చేయువాడు, అదొక్కటే కంపల్సరీ. 100% ఆయన న్యాయవంతుడు. ఆయన చర్యలన్నీ, ఆయన తీర్పులన్నీ న్యాయములు. అది దావీదు గారి జీవితంలో కూడా ఎన్నోసార్లు కుటుంబంలో అవమానం. ఈ అవమానానికి దేవుడి తీర్పు ఎట్లుందంటే, ఈ గొర్రెలు కాసుకుంటున్నటువంటి ఈ వ్యక్తిని తీసుకొని వెళ్ళి అందలము మీద కూర్చోబెట్టాడు, సింహాసనము మీద కూర్చుండబెట్టాడు. ఈ బాలుని, ఈ యవనస్తుని తీసుకొని ఆ స్థితిలో దేవుడు ఉంచాడు. దేవునికి స్తోత్రం. అన్యాయము అన్యాయము చేయడు. దేవుడు అన్యాయం చేయడు. అట్లా చూస్తూ ఉండండి. మీకు ఎవరైనా అన్యాయం చేసిన వారుంటే, ఏ విషయంలోనైనా, ప్రొఫెషన్స్లో ఒకసారి చాలామంది చెప్తూ ఉంటారు, వారు నాకు అన్యాయం చేశారు, వారు నాకు అన్యాయం చేశారు. వారు చేయుట సత్యమే. వారు అన్యాయం చేయుట ఎంత సత్యమో, దేవుడు న్యాయము చేయుట కూడా అంతే సత్యం. కానీ మనం అనుకున్న పద్ధతిలో ఆయన న్యాయం చేయకపోవచ్చు. ఒకరు నన్ను కొట్టారు. న్యాయం ఏంటి? మరలా ఆ వ్యక్తి కొట్టబడాలా? ఎన్నో రకాలుగా దేవుడు న్యాయము చేస్తాడు. ఎన్నో రకాలుగా దేవుడు న్యాయం చేస్తాడు. మనకు ఎప్పటికీ కూడా క్రీస్తును అంగీకరించినటువంటి వారికి ఎప్పుడైనా న్యాయమే జరుగుతుంది. దేవునికి స్తోత్రం. 89వ కీర్తనలో చూడండి, 89వ కీర్తనలో 14వ వచనము. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, కృపాసత్యములు నీ సన్నిధానవర్తులు. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు అంటే, ఈ న్యాయం తీర్చువారు ఒక కుర్చీ మీద కూర్చుంటారు కదా, ఒక సింహాసనం మీద కూర్చుంటారు కదా. ఇప్పుడు దేవుడు దేని మీద కూర్చున్నాడంటే, నీతి న్యాయములు అనే దాని మీద కూర్చున్నాడు. దాన్ని తప్పడానికి మనిషి కాదు ఆయన. ప్రలోభ పెట్టజాలము. ఈ లోకంలో అన్ని తారుమారవుతుంటాయి. అబద్ధాన్ని నిజం చేస్తారు, నిజంను అబద్ధం చేస్తారు, ఎన్నో రకాలైనటువంటి విధంగా. కానీ యేసుక్రీస్తుని మనం అంగీకరించము కదా, ఆయన నీతి న్యాయములను తన సింహాసనమునకు ఆధారములుగా చేసుకొని ఉన్నాడు. వారెవ్వరైనా ఎవరికి న్యాయం జరగవలెనో వారికి న్యాయము జరుగుతుంది. ఇక్కడ పాఠం ఏంటంటే, మనుషుల మీద సనుగుకొనుట, మనుషులను విషయమై కలవరపడుట ఆపివేయుట అది మనకు క్రైస్తవులకు తగినటువంటిది. మనము నీతి న్యాయముల విషయంలో చట్టబద్ధంగా కొంత మేరకు న్యాయం కొరకు మనం పోరాడగలం. కొంత మేరకే చట్టబద్ధంగా న్యాయం కొరకు పోరాడుట తప్పు కాదు. కానీ న్యాయం కొరకు అన్వాంటెడ్ వేస్ని మనం ఎన్నుకొనకూడదు. ఏ విధముగానైనా, ఏ మార్గంలోనైనా, ఎంత డబ్బు ఖర్చయినా, ఎంతమందికి లంచం ఇచ్చైనా, నేను న్యాయం చేసుకోవాలి, న్యాయం నాకు జరగాలి, కాదు. అది ఆ పద్ధతిలో మనము పోకూడదు.
మన వైపే న్యాయం ఉంది. అవతల వ్యక్తే మనకు తప్పు చేశాడు. కానీ ఈ న్యాయాన్ని గెలిపించుకోవాలంటే, మనకు మన తరపున తీర్పు రావాలంటే, మనము తప్పుడు మార్గాలను ఎన్నుకొని వెళ్ళుట, అది వాక్యానికి వ్యతిరేకమైనటువంటిది. చట్టబద్ధంగా మాత్రమే వెళ్ళవచ్చు. ఆ చట్టబద్ధంగా పోయే విషయంలో కూడా మనం న్యాయం విషయమై తప్పుడు మార్గాలను ఎన్నుకొనకూడదు. దేవుడు న్యాయము చేయువాడు. దేవునికి స్తోత్రం. చూడండి, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనము. యెషయా గ్రంథము 30వ అధ్యాయము కావున మీయందు దయచూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు. మిమ్మును కరుణింపవలనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు. ఆయన నిమిత్తము కనిపెట్టుకొను వారందరూ ధన్యులు. కనిపెట్టుకొని ఉండుట. మనం ఆయన వైపు తిరిగి, ఆయన వైపు కనిపెట్టుకొని మన అన్యాయమును, మనకు జరిగిన అన్యాయమును, మన ఎడల అన్యాయపు పనులు, అన్యాయపు తీర్పులు ఇచ్చినటువంటి వారి విషయంలో దేవుని మీద కనిపెట్టుకొని ఉండుట ద్వారా న్యాయమే జరుగుతుంది. న్యాయమే జరుగుతుంది. దేవునికి స్తోత్రం. మన శత్రువుల అవమానపరచబడతారు. మనము ఎవరిని నమ్ముకొని ఉన్నాము అంటే, న్యాయవంతుడైన యేసుక్రీస్తుని మనము నమ్ముకొని ఉన్నాము. దేవునికి స్తోత్రం. తిరిగి 9వ కీర్తనలో 8వ వచనములో, యెహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. నీతిని బట్టి, యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. ఎవరికి కావలసినటువంటి తీర్పు వాళ్ళకు వస్తుంది. అవతల వ్యక్తి నాకు అన్యాయం చేశాడు, ఆయనకు తీర్పు వస్తుంది. నేను అతనికి అన్యాయం చేశాను. చాలాసార్లు మనం ఇతరులకు అన్యాయం చేసినటువంటివి మనకు కనపడవు. ఇతరులు మన ఎడల చేసిన అన్యాయం పనులనే మనకు బాగా కనపడతాయి. ఎప్పుడు అవి జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటూ ఉంటాం. మనం ఎవరికైనా అన్యాయము చేశామా? మనం అవతల వ్యక్తికి దేవుడు ఎట్లా తీర్పు తీర్చాలని మనం ఆశిస్తామో, అదే కొలతతో దేవుడు మనకు కూడా తీర్పు తీరుస్తాడు. అదే కొలతతో ఉంటుంది. యేసుక్రీస్తు వారు చెప్పినట్టు, మీరు మీ ఎదుట ఉన్నటువంటి వారి కంటిలో నలుసును చూడ్డానికి మన మనసు, అది మన మానవ స్వభావం. మన కంటిలో దూలము పెట్టుకొని ఇతరుల కండ్లలో నలుసును చూసి, ఇదిగో తప్పుంది, ఇదిగో తప్పు చేశారు అని వారి మిని విషయంలో తీర్పు తీర్చడానికి ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. మంచిదే, వారిని సరైన మార్గంలోకి త్రిప్పుటలో మన ప్రయత్నం మంచిదే. కానీ మనలో కూడా అది ఉందేమో మనం పరీక్ష చేసుకోవాలి. ఎవరికి తగినటువంటి తీర్పు వారికి వస్తుంది. చూడండి, తీర్పు అనేటువంటిది రెండు వైపులా ఉంటుంది. అవతల వ్యక్తి కొట్టాడు, నేను కూడా కొట్టాను. ఇప్పుడు శిక్ష ఎవరికి? ఫస్ట్ వాళ్ళు కొట్టారు కాబట్టి వాళ్ళకే ఉంటుంది, నాకు ఉండదా? నాకు కూడా ఉంటుంది.
ఎవరికి ఎట్లా ఎలాగు ఎంత మేరకు శిక్ష ఉంటుందో ఆ శిక్ష వస్తుంది. దేవుడు అప్పుడు ఏమనాలి మనము? మనకేదైనా దేవుడి నుంచి తీర్పు వచ్చిందనుకోండి, నువ్వు న్యాయవంతుడివే ప్రభువా, నువ్వు న్యాయవంతుడివే. మన ద్వారా తప్పు జరిగినప్పుడు, మనకు దేవుడు తీర్పు తీర్చినప్పుడు, మనం ఏం గుర్తించాలంటే, దేవుడు న్యాయము చేశాడు. దేవుడు న్యాయవంతుడు. ఆయన లోకమునకు తీర్పు తీర్చును. నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును. యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును. రోమపత్రికలో 2వ అధ్యాయములో చూడండి. రోమపత్రికలో 2వ అధ్యాయములో అక్కడ ఉన్నటువంటి కొంతమంది పెద్దలు మొదటి వచనంలో, కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనను సరే నిరత్రుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలైనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? తీర్పు తీర్చు నీవు కూడా అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయు వారి మీద దేవుని తీర్పు సత్యం అనుసరించినదే అని ఎరుగుదుము అట్టి కార్యములు చేయు వారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొందువని అనుకొందువా? లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నేను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనము దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చును. చాలాసార్లు తీర్పు ఎట్లుంటుందో, తీర్పు దేవుడు ఎట్లా తీరుస్తాడో, నన్ను ఏ విషయంలో ప్రశ్నిస్తాడో అని మనం ఊహించుకుంటుంటాం కదా. నిదానంగా ఆలోచిస్తే ఆల్రెడీ దేవుడు నా మీద ఎంత ఉగ్రత చూపిస్తాడో భవిష్యత్తులో ఇప్పుడే తెలిసిపోతుంది మనకు. నిదానంగా మనల్ని మనం పరీక్ష చేసుకుంటే నీకు నీవే దేవుని ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. దేవుని ఉగ్రతను సంపాదించుకొనుచున్నామంట. ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చు. చాలాసార్లు మనం ఎట్లా అనుకుంటున్నాం, అన్యులు క్రైస్తవులను బాధ పెడుతున్నారండి. మరి క్రైస్తవులు ఈ కోణం మనకు ఎప్పుడైనా కనపడుతుందా? మనము ఇతరులను ఇబ్బంది పెట్టుట, మనం ఇతరులను శ్రమ పెట్టుట, వారిని హింసించుట, వారిని హింసించుట చాలా కాలం కిందట ఈ క్రైస్తవ గుంపు వారు ఒక కొండ దగ్గరికి వెళ్ళారు. నేను కూడా వెళ్ళాను. కొండ దగ్గరికి వెళ్ళి ఆ కొండ మీదలో ఉన్నటువంటి బండల మీదకి అన్నిటికీ సిలువ గుర్తులు వేస్తున్నారు. నేను కూడా వేశాను సిలువ. నాకు అర్థం కాలేదు ఎందుకు సిలువ గుర్తులు వేస్తున్నాము అని. నేను చాలా సంవత్సరాలు యవనస్తుడుగా ఉన్నాను. ఎందుకు వేస్తున్నారంటే ఈ విధంగా మనము గవర్నమెంట్ ల్యాండ్ని మన కొరకు ఎంక్రోచ్ చేయాలి. మనం ఇప్పుడు వేస్తే ఎవ్వరు కూడా దీని దగ్గరికి రారు. మనం ఈ ఫెన్సింగ్ వేసుకుంటే మనము ఆక్రమించుకోవచ్చు. దానికి గుర్తులు సిలువ. ఇది మనకు కనపడుతుందా అన్యాయం అన్నటువంటి మాట? కనపడుతుందా? మనం చేసేది ఏం పని చేస్తున్నాము, ఏ పేరు మీద చేస్తున్నాము,
ఏ గుర్తుల మీద చేస్తున్నాము? ఇప్పుడు తీర్పు ఎవరికి వస్తుంది అనుకుంటున్నారు? క్రైస్తవ ప్రపంచ చరిత్రలో ఒక చీకటి కాలం ఉన్నది. దాన్ని ఏమంటారంటే క్రూసేడ్స్ అంటారు. ఈ క్రూసేడ్స్లో క్రైస్తవులు ఇతరుల మీదకి యుద్ధాలకు పోయారు. యుద్ధాలకు పోయడంలో అంత మనకేం తప్పు కనపడదు, కానీ యుద్ధములో వీరు ఒక చేతిలో సిలువ పట్టుకున్నారు, ఇంకొక చేతిలో కత్తిని పట్టుకున్నారు. ఎందుకు ఇట్లా పట్టుకున్నారంటే, ఈ సిలువ ద్వారానే మాకు జయం వస్తుంది. ఒక చేత సిలువను పట్టుకోవాలి, ఇంకొక కత్తితోటి ఇంకొకరిని పొడవాలి. ఈ పొడిచేది ఎవరంటే బైబిల్ దేవుడు మాకు సహాయం చేస్తున్నాడు, దేవుడు మాకే విజయం ఇస్తాడు. చూడండి, ఇప్పుడు న్యాయము దేవుడు ఎవరికి ఎట్లా తీరుస్తాడు? కాబట్టి దేవుడు న్యాయవంతుడు. దేవుడు న్యాయవంతుడు. ఎవరికి తగినట్లుగా వారికి దేవుడు, ఎవని క్రియల చొప్పున వానికి దేవుడు న్యాయం చేస్తాడు. ఎవ్వరు కూడా ఆయన తీర్పుల నుంచి తప్పించుకోలేరు. ఆయన దగ్గర ఎన్ని సాక్ష్యాలు, అబద్ధ సాక్ష్యాలు పెట్టినా పని చేయవు. ఎంత బ్రైబ్ ఇచ్చినా పని చేయవు. చాలాసార్లు మనము దేవుని దగ్గర ప్రార్థనల ద్వారా బ్రైబ్ ఇస్తాం. మన తప్పిదాలు మనకు కనపడవు కదా. ప్రభువా, వారు అన్యాయం చేస్తున్నారు, వారిని శిక్షించు, వారికి న్యాయం చేయి ప్రభువా. మరి మన వైపు నుండి ఏవైనా ఉంటే, నాకు కూడా న్యాయం చేయి ప్రభువా, నాకు కూడా కరెక్ట్గా తీర్పు ఇవ్వు. అది మనకు దేవుని గూర్చినటువంటి జ్ఞానము ఆ స్థాయిలో మనకు ఉండాలి. మొత్తానికి న్యాయమే జరుగుతుంది. మొత్తానికి దేవుని దగ్గరకు వచ్చినటువంటి వారికి న్యాయమే జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యములోనికి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవ, వాక్యమైన ప్రభా, ఈ వాక్యాన్ని, మాటలను ప్రభా నాలో మాలో ఫలింప చేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము, సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్. దేవుడు మనం దీవించును గాక.